హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో ఏంటి అంటే, మా ఇంట్లో గణపతి పూజ ఎలా చేసుకున్నాం, డెకరేషన్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న లైక్ చేయండి. సో పూజ ముందు రోజు అయితే మార్కెట్కి వచ్చామండి. కొన్ని డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకున్నాం. అలాగే గణపతి బొమ్మ కూడా తీసుకుని వచ్చాం అనమాట. అండ్ ఈ డబ్బాలో ఉన్నవన్నీ కూడాను లాస్ట్ ఇయర్వే. పువ్వుల దండలు ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేయాలి కదా, కాబట్టి అన్నీ చూసుకుంటున్నాను అనమాట, ఏ ఉన్నాయి ఏంటి లేవని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. మీ అందరూ కూడా డెకరేషన్ అది ఇంట్లో పూజ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో నా ప్రిపరేషన్ ఎలాగుంది అని అంటే, కొన్ని లాస్ట్ ఇయర్ డెకోర్ ఐటమ్స్ కొన్ని అంటే ఉంచాను అనమాట. అండ్ నిన్న మార్కెట్ కి వెళ్ళి కొన్ని తీసుకొచ్చాను. కొన్ని బ్లూపర్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఇది టీమ్ ఏంటంటే చిన్న చిన్న గంటలు లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా, ఇది చేయడానికి నిన్న నానా తంటలు పడ్డాను నేనైతే. ఇదిగో, ఇది చూసి నవ్వుకోకండి. ఒక పని అవ్వాలి అంటే దాని వెనకాల బోల్డ్ అని బ్లూపర్స్ ఉంటాయి. అటువైపు వంట, ఇటువైపు ఇల్లు క్లీనింగ్, అన్ని పనులు చేసుకుని డెకరేటింగ్ చేయడం అంటే నాకు సూపర్ టాలెంట్ అని మీరు అనుకోవచ్చు. అస్సలు లేదు, ఎందుకంటే నేను ఇవేంటి చెయ్యట్లేదు, మా అమ్మాయి చేస్తుంది. ఎంతైనా చదువుకునే పిల్లలు కదా, చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారు. సో నేనేంటంటే కొంచెం హెల్ప్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీ ముందరికి రీప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఏంటి మీతో తప్పకుండా షేర్ చేస్తాను. మీరు మటుకు ఎంకరేజ్ చేయాలి, వచ్చిందంటే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెట్టబోతున్నాం, హాల్లో ఈ ప్లేస్ లో పెట్టబోతున్నాము. ఎందుకంటే పూజా మందిరం ఈ లైన్ లో ఉంది కదా. సో ఏంటంటే మార్నింగ్ నుంచి కరెంట్ దాకా కరెంట్ తీసిస్తారండి. ఎలా వస్తుంది వీడియో అంటే తెలియదు. సో ఇది ఇటువైపు మార్చిపోతున్నాం. అండ్ ఈ టీపై ఇవన్నీ కూడాను సెటప్ అంతా మార్చిపోతున్నాం. అంతా మెస్సీగా కనబడుతుంది, బట్ అవుట్పుట్ అనేది సూపర్ గా వస్తుందని అనుకుంటున్నాం మేమైతే. సో పదండి, లేట్ చేయకుండా ఎక్కువ నా వాగుడే వీడియోలో ఉంటే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ అయితే సోఫా సెట్ అంతా కూడాను అటువైపు పెట్టేసామండి. అండ్ ఆ ప్లేస్లో కొంచెం మోఫింగ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత చిన్న ముగ్గు వేసాను అనమాట. ఇక్కడ ఒక స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకోబోతున్నామండి. అదే స్టాండ్ అంటే చెప్తే నవ్వుతారు, గిన్నెల స్టాండ్ అనమాట. చాలా లైట్ వెయిట్. ఇదిగోండి, ఇదేను చాలా లైట్ వెయిట్ అండి. గిన్నెలు అయితే ఉంచట్లేదు. సో ఇలా డెకరేషన్కి వాటికి యూజ్ చేస్తుంటాం అనమాట. ఇదిగోండి, బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే ఇది సెమీ పట్టు క్లాత్ తీసుకున్నామండి. దీనికి ఒక నెట్ క్లాత్ కూడా తీసుకున్నాం, లైట్ గ్రీన్ కలర్. ఇదిగోండి, ఇదేను. అలాగే స్టాండ్కి బ్యాక్ డ్రాప్కి సూది దారంతో 2 కుట్లు కూడా వేసేసానండి, వచ్చేయకుండా అనమాట. అండ్ ఇక్కడ కొంచెం డబ్బాల ఇసుక కూడా వేసేసి పాతేసాం అనమాట. అండ్ ఇక్కడ నెట్ క్లాత్కి 4 పార్ట్స్గా డివైడ్ చేశానండి. పసుపు పెట్టడం మర్చిపోయాను. ఇలాగే తొందరలోని కొన్ని పనులు మర్చిపోతూ ఉంటాం కదండి. సో అది. ఆ తర్వాత ఇలాగ 3 స్టెప్స్ లాగా వేసేసి రిబ్బన్లో ఇలా చుట్టేసి టై చేసేసాను అనమాట. సింపుల్గా చేద్దాం ఒక థీమ్ అనుకుంటున్నామండి. బట్ ఎలాగొస్తుంది అవుట్పుట్ అనేది చేసే వరకు కూడా మనకి అంత ఐడియా కూడా రాకపోవచ్చు కదా. సో ఇదిగోండి, ఇలాగా రిబ్బన్ తోటి ఇలా టై చేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత స్టాండ్ తలక మరొక పార్ట్ ఇలా ముందుకు తీసుకొచ్చానండి. ఇదైతే థర్మోకాల్ ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఫెవికాల్తో ఫస్ట్ అయితే అంటించేసాము. క్లిప్స్ ఇవన్నీ పెట్టాం అనమాట ఎండడానికి. ఆ తర్వాత కొంచెం ఆరబెట్టే లోపల సామాన్లన్నీ కూడా తెచ్చేసారండి బయట నుంచి. సో పూజ కోసం ఇవన్నీ కూడాను. రేట్లు అయితే చాలానే ఉన్నాయండి చెప్పడానికి వెళ్తే. ఒక 2 మామిడి కొమ్మలు అంటే ఇది పత్రి లెక్కలోకి వచ్చింది. అన్ని పత్రులు ఎప్పుడూ పూజ చేయలేదండి. సో 2-3 రకాలే దొరికాయి అనమాట. అండ్ పళ్ళు విషయానికి వస్తేనండి, ఈ పళ్ళు సెట్ అంతా కూడాను 150 రూపీస్ తీసుకున్నారండి. అన్ని పళ్ళలు అంటే ఒక్కొక్క ఫ్రూటే ఉన్నాయండి చెప్పడానికి వెళ్తే. అలాగే అరటిపళ్ళు అరకిలో 50 రూపీస్ అంట. అండ్ పువ్వులు కూడాను కొంచెం తీసుకొచ్చారండి. సో ఆ తర్వాత అవన్నీ కూడా సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టానమాట. అండ్ ఇదిగోండి, స్టాండ్కి పెట్టిన థర్మోకాల్ కూడా ఆరిపోయింది. ఇప్పుడైతే ఫెవికాల్లో కొంచెం వాటర్ మిక్స్ చేసేసాను, జింక్ వేద్దాం అని చెప్పేసి, గోల్డెన్ కలర్ది. ఇలాగ టీ జల్లీల్లో ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ థర్మోకాల్కి బెల్స్ అంటే స్టెప్లర్ పిన్ తోటి అటాచ్ చేస్తానండి. ఈ బెల్స్ కూడాను చాలా లైట్ వెయిట్ ఉండేనండి, కాబట్టి ఆ మాత్రం పిన్కే అది ఉండిపోయిందనమాట. ఇదిగోండి, భయంతో పెడుతున్నాను, ఎక్కడ థర్మోకోల్ అంతా కూడా వచ్చేస్తుందేమో అని కూడా ఉండేను. సో కట్ చేస్తే ఇది వినాయక చవితి మార్నింగ్ అండి. మొత్తం కూడాను డెకరేషన్ అంతా అయిపోయింది, లైట్ కూడా కనెక్షన్ ఇచ్చేసారండి. సో ఇదిగోండి, అవుట్పుట్ అంతా కూడాను చాలా బాగుందనమాట. నాకైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది.
డెకరేషన్ పని అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు పూజ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. ఫస్ట్ అయితే పత్రి కోసం ఇలా బయటకు వచ్చానండి. కొన్ని బయట నుంచి కొన్ని తీసుకొచ్చారు, మరికొన్ని అయితే ఇంటి దగ్గర ఉండేనమాట. సో అవన్నీ కూడాను ఒక్కొక్కటిగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నానండి. పళ్ళు కూడాను అలాగే సెట్ అంతా కూడాను ఒక్కొక్క ప్లేట్లో అలా అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. తీసుకొచ్చిన పత్రిలోనే ఒక 2 మామిడి కొమ్మలు తీసుకొని ఇలా గుమ్మానికి తోరణంలా కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎంత వచ్చిందో అందులోనే సర్దుకోవాలండి. మామిడాకులు కూడా ఎక్కువ దొరకలేదు చెప్పడానికి వెళ్తే. అలాగే చామంతి పువ్వులు, మార్నింగ్ అయితే పారిజాతాలు అయితే బోల్డని దొరికాయి అనమాట. సో ఇదిగోండి షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి కొంచెం సినిమాటిక్గా వీడియో తీసుకుంటున్నాను అంతే. సో కట్ చేస్తే ఇదిగోండి పసుపు గణపతి కూడా తామలపాకు మీద రెడీ చేసేసాను. ఆ తర్వాత అక్షింతలు వచ్చేసరికి నేను బియ్యం, కొంచెం ఆవు నెయ్యి, అలాగే కొంచెం పసుపుతోటి కలుపుకుంటాను అనమాట. ఆ తర్వాత కొంచెం ఎక్కువగా కలిపాను, ఎందుకంటే మనకి పూజకి కావాలి, అలాగే కథ ఇవన్నీ చదువుతారు కదా, కాబట్టి ఈ మాత్రం కలిపాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ నేను చేసుకుంటున్నాను పంచామృతం చేసుకుంటున్నాను లేదో కొంచెం పాలు పోసేసరికి ఇంత గాలి వచ్చి ఒలిగిపోయిందనమాట, అది బ్లూపర్లో. సో మళ్ళీ కలుపుకుంటున్నాను పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అలాగే పంచదార. సో పంచామృతం కూడా కలిపేస్తాను. ఇంకా దంజం విషయానికి వస్తే నేనైతే ఎప్పుడూ ఒత్తులతోటే చేస్తానండి. అమ్మ ఇప్పుడు ఇలానే చేసేది. సో పూరి నుంచి ఒత్తులు తీసుకొచ్చాను కదా, దాంతో 2 చేశాను దంజాలు. ఒకటి పసుపు గణపతి కోసం, మరొకటి గణపతి బప్పా కోసం చేశానండి. ఆ తర్వాత ముగ్గు వేస్తున్నాను అనమాట. పద్మ ముగ్గు వేయడానికి ఉండేనండి, కాబట్టి అయితే ప్లేస్ కొంచెం చిన్నది ఆ బాక్స్ మీద, కాబట్టి స్టెన్సిల్ తోటి వేస్తే చక్కగా వస్తుంది కదా. సో ముగ్గు వేసేసాను, అరేంజ్మెంట్స్ అంతా అయిపోయింది. ఇదిగోండి గణపతి బప్పా అయితే వచ్చేసారు. మరి ఈసారి గణపతి బప్పా కూడాను కలర్ కాంబినేషన్ సరిగ్గా కుదిరింది డెకరేషన్కి వాటికిను. ప్రాణప్రతిష్ఠ చేసేసి బొట్టు కూడా పెట్టిన తర్వాత మంచి కళగా ఉండారు బప్పా అయితే. ఆ తర్వాత గొడుగు కూడా ఈసారి దొరికిందండి. ఇంకా పూజ విషయానికి వస్తే బావగారు ఏంటంటే స్టెప్ వైజ్గా ఇది చెయ్యు, ఆ పత్రి వెయ్యు, ఇవన్నీ కూడా చెప్తారు. నేను అవన్నీ స్టెప్ వైజ్గా చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే పువ్వులతో అలంకరణ చేసేసాను. ओम वरसिद्धि विनायकाय नमः महानैवेद्यं समर्पयामि। ओम साई नमः। ओम विघ्नराजाय नमः। ओम सुप्रदीपाय नमः। ओम सुखनिधाय नमः। ओम सुराध्याक्षाय नमः। ओम सुराज्ञाय नमः। ओम కొనే ముందు కొన్ని అక్షంతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వల్ల సిరి సంపద రాజుతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యం చేరుకున్నాడు. అక్కడ సవనకారి ఋషులకు అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న పాత పురుషులు చర్చిస్తున్నాడు. దేవతలు, వాసులు, మానవులు ఉన్నారు. సర్వే జనా